హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ సీజన్ 1 ఫైనల్ ఎపిసోడ్ తర్వాత కంటిన్యూని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫైనల్ ఎపిసోడ్లో జిన్వు షాడో ఆర్మీకి లీడర్ అవుతాడు. అలాగే ఈగ్రిస్ని షాడో ఆర్మీకి నైట్ కమాండర్ని చేస్తాడు. దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం బాగుందో ఏం బాగలేదో కామెంట్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సోలో లెవెలింగ్ సీజన్ 1 మొత్తం 45 చాప్టర్స్ని కవర్ చేసింది. నెక్స్ట్ చాప్టర్ 46 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ చాప్టర్ నుంచి చెప్పబోతున్నాను. ఈ చాప్టర్లో మనము జిన్వు అపార్ట్మెంట్ని చూస్తాము. ఆ అపార్ట్మెంట్లో జిన్వు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే జిన్వుకి తన సిస్టర్ నుంచి కాల్ అయితే వస్తుంది. అప్పుడు జిన్వు లేచి ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అప్పుడు తన సిస్టర్, ఆర్ యూ సీరియస్, యూ ఆర్ స్టిల్ ఇన్ బెడ్, నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, యా ఐ ఆమ్ బీ టైర్డ్, నేను చాలా బాగా అలసిపోయాను, అందుకే బాగా నిద్రపోయాను అని చెప్తాడు. అప్పుడు జిన్వు సిస్టర్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ టైమ్ ఇట్ ఈస్ రైట్ నౌ, టైం ఎంత అయిందో నీకు ఐడియా ఉందా ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, వాట్ టైమ్ ఇట్ ఈస్, టైం ఎంత అయింది అని అడుగుతాడు. అప్పుడు తన సిస్టర్ 2 o'clock 2 అయిందని చెబుతుంది. అప్పుడు జిన్వు అది విని షాక్ అవుతాడు. అప్పుడు తన సిస్టర్, జిన్వు ఐ హ్యావ్ మై పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ టుడే, యూ డిడెంట్ ఫర్గెట్, జిన్వు ఈరోజు పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఉంది, నువ్వు మర్చిపోలేదు కదా అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, వెన్ డూ ఐ హ్యావ్ టు బీ దేర్, నేను ఎన్నికల్లా అక్కడ ఉండాలని అంటాడు. అప్పుడు జిన్వు సిస్టర్ 5 o'clock 5 కల్లా ఇక్కడ ఉండాలి అని చెప్తుంది. అప్పుడు జిన్వు, ఐ వోంట్ బి లేట్, డోంట్ యూ వరీ, నువ్వు వరీ కావద్దు, నేను ముందుగానే వచ్చేస్తానులే అని చెప్తాడు. అప్పుడు తన సిస్టర్, ఐ న్యూ ఐ కుడ్ కౌంట్ ఆన్ యూ, నాకు తెలుసు నువ్వు వస్తావని, కాల్ మీ వెన్ యూ ఆర్ ఇన్ ది ఏరియా, స్కూల్లోకి వచ్చాక ఫోన్ చేయని చెప్తుంది. దాని తర్వాత బాత్రూంలోకి వెళ్ళేసి, ఐ షుడ్ ప్రాబబ్లీ డ్రెస్ అప్ ఏ బీట్ సిన్స్ ఐ విల్ బి మీటింగ్ జిన్హోస్ హోమ్ రూమ్ టీచర్, జిన్హో హోమ్ రూమ్ టీచర్ని మీట్ అవుతున్నాం కదా, నేను తొందరగా డ్రెస్అప్ చేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో సంగ్ జిన్హో ఒక బ్యాంకులో అయితే ఉంటాడు. అక్కడ కౌంటర్లో తన నెంబర్ని పిలుస్తారు. అప్పుడు అతను అక్కడికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక ఆమె, హౌ మే హెల్ప్ యూ, నేను మీకు ఏ విధంగా సహాయపడాలని అడుగుతుంది. అప్పుడు సంగ్ జిన్వు, ఐ వాంట్ టు మేక్ ఏ డెబిట్ కార్డ్ అండ్ అప్డేట్ మై బ్యాంక్ అకౌంట్, నేను డెబిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకున్నాను, అలాగే బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆమె తన పాస్బుక్లో 1.4 బిలియన్ మనీని చూసి షాక్ అయ్యి, బట్ హీ లుక్ సో యంగ్, అతన్ని చూస్తుంటే చాలా యంగ్గా ఉన్నాడు, హౌ డస్ హీ హ్యావ్ సో మచ్ మనీ, అతనికి ఇంత మనీ ఎలా వచ్చిందని షాక్ అవుతుంది. అప్పుడు ఆమె జిన్వుని, మే ఐ ఆస్క్, నేను ఒకటి అడగచ్చా, వాట్ యువర్ ఆక్యుపేషన్ ఇస్ సార్, మీరు ఏం పని చేస్తుంటారని అడుగుతుంది. అప్పుడు సంగ్ జిన్వు, నేను హంటర్ని, ఐ ఆమ్ ఏ హంటర్ అని చెప్తాడు. అప్పుడు ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది, ఐ డిడ్ హియర్ దట్ హంటర్స్ మేక్ ఎ గుడ్ మనీ, నేను విన్నాను హంటర్స్ బాగా సంపాదిస్తారు అని, ఈ ప్రాబబ్లీ హ్యాస్ ఎ హై ర్యాంక్ హంటర్, అతను చూస్తుంటే హై ర్యాంక్ హంటర్ లా ఉన్నాడని అనుకుంటుంది. దాని తర్వాత, అవర్ బ్యాంక్ ఈస్ కరెంట్లీ ఆఫరింగ్ ఎ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ అవర్ విఐపి క్లయింట్స్, మా బ్యాంక్లో విఐపి క్లయింట్స్కి న్యూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్లో ఆఫరింగ్ చేస్తున్నాను సార్, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందా ఇన్వెస్ట్మెంట్లో అని అడుగుతుంది. అప్పుడు సంగ్ జిన్వు, థ్యాంక్స్ ఐ యామ్ గుడ్, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి సంగ్ జిన్వు సిస్టర్ యొక్క స్కూల్ని చూస్తాము. దాని తర్వాత సంగ్ జిన్వు తన సిస్టర్ని కలుస్తాడు. అప్పుడు తన సిస్టర్, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు, అండ్ వాట్ హ్యావ్ యూ డన్ విత్ ది రియల్ సంగ్ జిన్వు, రియల్ సంగ్ జిన్వుకి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు తన బ్రదర్, వై డూ ఐ లాక్ వియర్డ్, నేను వియర్డ్ లాగా కనిపిస్తున్నాను నీ కళ్ళకి అని అంటాడు. అప్పుడు తన సిస్టర్, వావ్, ఐ హ్యాడ్ నో ఐడియా దట్ సమ్వన్ కుడ్ చేంజ్ దిస్ మచ్, నేను అసలు గుర్తుపట్టలేకపోయినా, ఇది నువ్వేనా అని అంటుంది. అప్పుడు సంగ్ జిన్వు, వెల్ ఐ ఆమ్ మీటింగ్ యువర్ హోమ్ రూమ్ టీచర్, మీ టీచర్ని కలవబోతున్నాను, వుడ్ యూ రాదర్ ఐ ఓర్ ట్రాక్ షూట్ తొడుకుంటే బాగుందివా అని తన సిస్టర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న వాళ్ళంతా గర్ల్స్ బాయ్స్ అందరూ షాక్ అయ్యి అతన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు అక్కడి నుంచి జిన్వు తన సిస్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓ మై గాడ్, హూ ఈస్ దట్ గాయ్, అతను ఎవరు, వావ్ హీ ఈజ్ సో హాట్, అతను చాలా హాట్ గా ఉన్నాడు, అతని పక్కన ఉండేది జిన్హానే కదా అని అంటారు. అప్పుడు హీ మస్ట్ బి హర్ బ్రదర్స్, హీ ఈజ్ సో హ్యాండ్సమ్, అతను ఖచ్చితంగా తన బ్రదర్ అయి ఉంటాడు, అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అప్పుడు జిన్వు పోతూ ఉంటూ వాళ్ళని పలకరిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న హలో అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా అతని టీచర్ అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పక్కనే ఉన్న తన సిస్టర్, డాంగ్ యు ఆర్ ప్రెటీ పాపులర్, నువ్వు చాలా పాపులర్ అయిపోయావని అంటుంది. కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్ రైట్, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా, సో వాట్ వర్ యూ డూయింగ్ అవుట్ సో లేట్ లాస్ట్ నైట్ ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు, యూ వాంట్ మీ టు సెట్ అప్ విత్ ఎ క్యూట్ హై స్కూలర్, మా హై స్కూల్లోనే ఒక అమ్మాయిని సెట్ చేయాలని అంటుంది. అప్పుడు సిన్వు తన సిస్టర్ యొక్క బుగ్గని పట్టుకొని గిలుతూ ఉంటాడు. అప్పుడు తను సారీ చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్ వరకు వస్తారు. అప్పుడు జిన్హో టీచర్, ఆర్ యూ జిన్హోస్ ఓల్డర్ బ్రదర్, నువ్వేనా జిన్హోస్ ఓల్డర్ బ్రదర్వి, నైస్ టు మీట్ యూ, ఐ ఆమ్ జిన్హోస్ హోమ్ రూమ్ టీచర్, నేను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది, నేనే హోమ్ రూమ్ టీచర్ని, జిన్హో హోమ్ రూమ్ టీచర్ని, ఐ డిడ్ంట్ నో జిన్హో హ్యాడ్ సచ్ హ్యాండ్సమ్ బ్రదర్, నాకు కూడా తెలియదు జిన్హోకి ఇంత మంచి హ్యాండ్సమ్ బ్రదర్ ఉన్నాడు అనేసి అని అంటుంది. అప్పుడు జిన్హో తన మనసులో, ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ది స్కూల్ టు, నేను కూడా ఈ స్కూల్లోనే గ్రాడ్యుయేట్ అయ్యాను, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం సీయింగ్ హర్, కానీ ఇది నా ఫస్ట్ టైం ఆమెను చూడడం ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు.
అప్పుడు పక్కనే ఉన్న జిన్హో టీచర్ ప్లీజ్ టేక్ ఏ సీట్, ఆ సీట్లో కూర్చోనని జిన్హోనే అంటుంది. అప్పుడు జిన్హో థ్యాంక్ యూ అని చెప్పి ఆ సీట్లో కూర్చుంటాడు. అప్పుడు జిన్హో టీచర్ జిన్హో హ్యాస్ గుడ్ గ్రేడ్స్, జిన్హోకి మంచి గ్రేడ్స్ ఉన్నాయి, అండ్ ఏ కైండ్ హార్ట్, ఆమె జాలిగుండె కూడా. సో యూ డోంట్ నీడ్ టు వరీడ్ అబౌట్ హర్, ఆమె గురించి భయపడాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ సచ్ ఎ మోడల్ స్టూడెంట్, ఆమె బ్రిలియంట్ స్టూడెంట్, దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అబౌట్ హర్ ఫ్యూచర్, ఆమె ఫ్యూచర్ మీద నాకు ఏం డౌట్ లేదు, ఆమె ఖచ్చితంగా ప్రయోజకురాలు అవుతుందని చెప్తుంది. ఐఎమ్ షూర్ యూ ఆల్రెడీ నో దట్ జిన్హో గోల్ ఈజ్ టు అటెండ్ మెడికల్ స్కూల్, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది జిన్హో గోల్ వచ్చేసి మెడికల్ స్కూల్లో సీట్ సంపాదించడం. అప్పుడు జిన్హో ఎస్ నాకు కూడా తెలుసు, నేను అర్థం చేసుకోగలను. హర్ ప్రాక్టికల్ టెస్ట్ స్కోర్స్ ఆర్ గ్రేట్, ఆమె ప్రాక్టికల్ టెస్ట్ స్కోర్ వచ్చేసి చాలా బాగా మంచిగా ఉన్నాయి. అండ్ హర్ రిపోర్ట్ కార్డ్ ఈజ్ అవుట్ స్టాండింగ్, ఆమె రిపోర్ట్ కార్డులో కూడా మార్క్స్ చాలా అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. సో షీ ఈజ్ డెఫినెట్లీ హ్యాజ్ ఎ ఛాన్స్, ఆమె ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. బట్ ప్లీజ్ డోంట్ పుట్ టూ మచ్ ప్రెజర్ అన్నారు, ఆమె మీద చాలా ప్రెజర్ పెట్టద్దని ఆమె టీచర్తో అంటాడు. అప్పుడు జిన్హో టీచర్ ఐ హర్డ్ యు ఆర్ ఏ హంటర్, నేను విన్నాను నువ్వు హంటర్ అనేసి. వాట్ ఇఫ్ జిన్హో వాజ్ అవేకెండ్, వుడ్ యూ లెట్ హర్ బి ఏ హంటర్, ఒకవేళ జిన్హోకి హంటర్స్ పవర్స్ అవేకన్ అయితే మీ సిస్టర్ని హంటర్ని చేస్తావా అని జిన్హోని అడుగుతుంది. జిన్హో నో, నేను చేయలేనని చెప్తాడు. అప్పుడు జిన్హో టీచర్ ద రీజన్ ఐ ఆస్క్డ్ ఈజ్ బికాస్, నేను ఎందుకు అడుగుతున్నాను అంటే దెర్ ఈజ్ ఏ స్టూడెంట్స్ హూ వాంట్ టు డ్రాప్ అవుట్ బికాస్ షీ హ్యాజ్ అవేకెండ్, ఒక అమ్మాయికి హంటర్స్ పవర్స్ అవేకన్ అయ్యాయి, అందుకోసమే ఆమె స్కూల్ని ఆపేయాలని అనుకుంటుంది. షీ హాజన్ బీన్ కమింగ్ టు స్కూల్ లేట్లీ, ఈ మధ్య నుంచి ఆ అమ్మాయి స్కూల్కి కూడా రావడం లేదు. ఇఫ్ షీ కంటిన్యూస్ టు మిస్ క్లాసెస్, ఆ అమ్మాయి కనుక ఇలాగే క్లాస్కి రాకపోతే ద స్కూల్ హ్యాస్ నో ఛాయిస్ బట్ టు టేక్ యాక్షన్, ఆమె మీద యాక్షన్ తీసుకోవడం తప్ప మా స్కూల్కి ఏం ఆప్షన్ లేదు అని అంటుంది. ఈవెన్ ఇఫ్ షీ బికమ్ హంటర్, ఆ అమ్మాయి హంటర్ అయినా వుడెంట్ బీ ఏ బెటర్ ఫర్ హర్ అట్లీస్ట్ గ్రాడ్యుయేట్, ఈ స్కూల్లో గ్రాడ్యుయేట్ అయితే బాగుంటుంది కదా. ఐ డోంట్ నో మచ్ అబౌట్ హంటర్స్ గురించి నాకు అంతగా తెలియదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, దయచేసి ఈ క్వశ్చన్స్ని మిమ్మల్ని అడగొచ్చా అని జిన్హోతో అంటుంది. అప్పుడు జిన్హో వాట్ ఈస్ హర్ ర్యాంకింగ్, ఆమె హంటర్ ర్యాంకింగ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు జిన్హో టీచర్ ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ షీ ఈజ్ ద లోయెస్ట్ ర్యాంక్ హంటర్, ఆమె లోయెస్ట్ ర్యాంకర్ అని విన్నాను అని చెప్తుంది. అది విని జిన్హో ఇట్ వోంట్ బి లాంగ్ ఎనఫ్ బిఫోర్ షీ గెట్ కిల్డ్, ఆమె చావడానికి ఎంత దూరంలో లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జిన్హో టీచర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ మచ్ ట్రబుల్ ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ డూ మీ ఎ ఫేవర్, నీకు ఇబ్బంది లేకపోతే నాకు ఫేవర్ చేస్తావా, సిన్స్ హీ ఆల్సో హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ జిన్హోస్ ఫ్రెండ్, ఎందుకంటే ఆమె జిన్హోస్ ఫ్రెండ్లో ఒకరు. కుడ్ యూ ప్లీజ్ కన్విన్స్ హర్ టు అట్లీస్ట్ ఫినిష్ హై స్కూల్, ఆ అమ్మాయిని హై స్కూల్ని కంప్లీట్ చేయమని కన్విన్స్ చేస్తారా అని అడుగుతుంది. జిన్హో షీ ఈజ్ జిన్హోస్ ఫ్రెండ్, ఆమె మీ సిస్టర్ ఫ్రెండే అని విని షాక్ అవుతాడు. అప్పుడు జిన్హోస్ టీచర్ హర్ నేమ్ ఈజ్ హాన్సాంగ్ యీ, ఆమె పేరు హాన్సాంగ్ యీ అని చెప్తుంది. అప్పుడు జిన్హో వాట్ డిడ్ యూ సే హర్ నేమ్, ఆమె పేరు మళ్ళీ చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు జిన్హో టీచర్ ఏ హాన్సాంగ్ యీ, డూ యూ నో హర్, ఆమె పేరు హాన్సాంగ్ యీ, నీకు ఆమె ముందే తెలుసా అని అడుగుతుంది. దాని తర్వాత జిన్హో స్కూల్ బయట నిలబడుకొని ఉంటాడు. ఒక అమ్మాయి తన వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు జిన్హో ఇట్స్ స్మాల్ వరల్డ్ ఈజన్ ఇట్, ఇది చిన్న ప్రపంచం కదా, ఐ న్యూ ఇట్ వుడ్ బి యూ, అది నువ్వే అని నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి జిన్హోని చూసి వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఈ చాప్టర్ ఇంతటితో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.